హాయ్ అండి. ఇంకా షాపింగ్ మిగిలే ఉంది, కంప్లీట్ అవ్వలేదు అని చెప్పాను కదా. పిల్లలకైతే స్కూల్ బ్యాగ్స్ తీసేసుకున్నాము. విజయవాడ బీసెంట్ రోడ్ లో తీసుకున్నాము. ఈచ్ వన్ 300 రూపీస్ అయితే పడింది బ్యాగ్. అలాగే పిల్లలకి చెప్పులు కూడా తీసేసుకున్నాము. హనుమాన్పేటలో అయితే చెప్పులు తీసేసుకున్నామండి పిల్లలకి. ఇదైతే మా పెద్దోడికి, మా రెండోవాడికి, ఇది మా చిన్నోడికి, లాస్ట్ వాడికి. నేను కూడా డైలీ వేర్ కి చెప్పులు అయితే తీసేసుకున్నాను. అలాగే ఇది 1 టైర్ 300. నా ఎవ్రీ బర్త్డే కూడా ఖచ్చితంగా మా అక్కతో పాటు నాకు కూడా డ్రెస్ తీసుకునేది, కానీ ఈసారి శారీ అయితే తీసేసుకుంది. ఫైనల్ గా అయితే ఈ ట్రావెల్ బ్యాగ్ ఒకటి తీసేసుకున్నాను. ఇంకా పిల్లల షాపింగ్ అయిపోయిందండి. పిల్లలకి ఇంకా లంచ్ బ్యాగ్స్ మాత్రమే తీసుకోవాలి, అవి ఒక్కటే పెండింగ్ ఉంది. అక్కడ లంచ్ బ్యాగ్స్ ఏమీ నచ్చక ఇంకా వచ్చా. ఇదండి విజయవాడలో మా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. వైజాగ్ కూడా వచ్చేసాము. లాస్ట్ వీడియోలో నేను నా పిల్లలకి ఫస్ట్ మదర్ మా అక్క అని చెప్పాను. అందుకు ఒకరు కమెంట్ అయితే చేశారు, ఫస్ట్ మదర్ ఎలా అవుతారు అని. ఫస్ట్ మదర్ ఎలా అవుతారండి, ఎవరైనా కూడా బాగా చూసుకుంటే వాళ్ళని ఫస్ట్ మదర్ అని అంటారు కదా. నాకన్నా ఎక్కువగా ప్రేమగా చూసుకుంది మా అక్క. అందుకే నా పిల్లలకి ఫస్ట్ మదర్ తనే. వాళ్ళకి ఏది కావాలన్నా, ఏది అవసరమైనా కూడా మొత్తం అన్ని చూసుకుంది కూడా మా అమ్మ మా అక్క. వాళ్ళు పుట్టినప్పటి నుంచి కూడా మా మదరు ఎక్కువగా చూసుకున్నారు. నా 3 డెలివరీలు వెనుక ఒక్కొక్క డెలివరీ వెనుక ఒక్కొక్క సాడ్ స్టోరీ అయితే ఉందండి. అదేంటనేది నేను ముందు ముందు మీతో షేర్ చేసుకుంటాను. ప్రతిరోజు కూడా నేను వీడియోస్ చేస్తాను. ఇంకా ఏ ఒక్క రోజు కూడా మిస్ అవ్వనివ్వను.